అమూల్యని అందరూ థర్డ్ మాస్టర్ అంటుంటారు. మీకు అంటే ఇప్పుడు తన కూతురు థర్డ్ మాస్టర్ అన్నప్పుడు తల్లి ఆనందానికి హద్దులు ఉండవు కదా? అట్లా ఏం లేదు, అట్లా ఏమనిపించదు. ఇప్పుడు మీకు థర్డ్ లేదు, అమూల్యకి థర్డ్ ఉందిగా. అది చూసినా చూసి చెప్పు అని అనడానికి ఉంది, అంతేగాని ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు అలేఖ్య ఒకలాగా ఉంటుంది, అమూల్య ఒకలాగా ఉంటుంది. అమూల్య పట్ల మీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? అమూల్య నేను మా మ్యూజిక్తో ఎక్కువ కలుస్తాను. ఓకే. మ్యూజిక్తో చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ మాది. ఓకే. తను పాడడము, నేను వీణ వాయించడము, అవన్నీ మాకు ఇంట్లో ఆ ఫ్రెండ్షిప్ లాగా ఉండేది. దీంతో బుక్స్ ద్వారా అలేఖ్యతో బుక్స్ ద్వారా కనెక్షన్ మాకు. సో ఇద్దరితో ఒక డిఫరెంట్. అలేఖ్య ఏమో లీడర్ లాగా ఉంటుంది, అమూల్య ఏమో గ్రూప్ కాన్షియస్నెస్తో గ్రూప్తో ఉంటుంది. మ్యూజిషియన్స్తో అయితేనేమి, ఆ గ్రూప్ అయితేనేమి, ఏదైనా ఒక షూటింగ్ ముందంటే అందరినీ కలుపుకొని తీసుకెళ్తుంది. ఒక గ్రూప్ చేయడం అయితేనేంటి, గ్రూప్ చేయడం అమూల్య అయితే, గ్రూప్ని లీడ్ చేయడం ఏమో అలేఖ్య. ఇద్దరూ ఒకటే ఇంట్లోనే ఉన్నారు. దట్టు మీరేమో పేరెంట్స్గా కాకుండా ఫ్రెండ్స్గా ఉంటారు. మీకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిలో అయినా అంటే తల్లిదండ్రులము అన్నప్పుడు కొంచెం ఒక డిక్టేటర్షిప్ ఉంటుంది తెలియకోకుండా, బై డిఫాల్ట్గా నేను చెప్పినట్లు నీకేం తెలీదు ఇలా అంటుంటారు. అలా కాకుండా వాళ్ళకి అంత ఒక ఫ్రెండ్షిప్ని, అంత ఫ్రీడమ్ని, అంటే స్పిరిచువల్ బేస్డ్లో మీరు వాళ్ళను ఆ విధంగా తీర్చిదిద్దడం వల్లనే ఈరోజు ఇంత స్థాయిలో వాళ్ళు విస్తృతం అయ్యారేమో అనిపిస్తుంది. అట్లా చెప్పడం కంటే వాళ్ళ ద్వారా మేము అట్లా వచ్చాము అనుకోవచ్చు. మ్యూచువల్గా ఉంటుంది అది, అంత మ్యూచువల్. ఎందుకంటే మాకు ఎప్పుడైతే స్పిరిచువాలిటీలోకి వచ్చామో అప్పటి నుంచి అర్థమైంది మేము యాజ్ ఎ గ్రూప్ ఒక ఫ్యామిలీ లాగా వచ్చాం వర్క్ చేయడానికి. అంతే, తల్లి తండ్రి ఓకే సొసైటీకి చెప్పుకోవడానికి అట్లా ఉన్నాం, కానీ ఒక ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్. పర్ఫెక్ట్ చూసింగ్ అది చేసుకొని వచ్చాం. అందుకే ఏమి గొప్ప అనిపించదు ఎందులోనూ, ఎందుకంటే అంతా మనం ప్లాన్ చేసుకున్న విధంగానే అన్నీ అవుతున్నాయి కదా. అవును, మన డిజైనే అంతా. అవును. సో అందులో దేనికి గొప్పగా అనిపించదు, ఏదో సంథింగ్ మేము చాలా గ్రేట్గా చేస్తున్నాం ఏమి అనిపించదు. ఎందుకంటే ముందే ఈ విషయాలన్నిటి పట్ల అన్ని పట్ల అన్నీ మన ప్రణాళికలో బట్టే చేస్తున్నాం మనం. ఇందులో గొప్ప ఏముంది చేయడం? చేయకపోతే డెఫినెట్లీ అదేదో తప్పు, కానీ అన్ని ప్రణాళిక ప్రకారంగా మనం డిజైన్ చేసుకొని మనం ప్లాన్ చేసుకున్న లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం.